రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ అడిగాం. రోజా గారు 3,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకుంది. బీచ్లో అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటాయంట. బాగా ఇంత తాగి ఇంత ఊదు మొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బతుకుతూ ఉండాలి. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవంగా చెప్తా ఉండా, వాళ్ళు రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వమే అని చెప్పేసి అరాచకాల్ని కప్పెట్టుకోవాలి, దౌర్జాన్ని కప్పెట్టుకోవాలి. అలానే వదిలేసినారు వాళ్ళు. వచ్చేది మనమే 151 పోతే ఒక 20 పోతాయి, లేకపోతే ఒక 30 పోతాయి, లేకపోతే ఒక 50 పోతాయి. 100 వస్తే చాలు రాగానే దౌర్జన్యం చేసి ఆ 75 కూడా లాగేసుకొని 170 చేసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వర విగిస్తాంతాడని. వెంకటేశ్వర కూడా పొత్తు పెట్టుకున్నాడు, ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టరు అందరూ 1,000 కోట్లు లాగేశారు. అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, అందరి మీద కూడా కేసు పడుతుంది, కోర్టుకి వెళ్తారు. రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం, రూల్ ప్రకారం, సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం. ఏదేదో పెద్ద చెయ్యక్కర్లే. అవును. అయితే హిందూపురంలో ఒక నియోజకవర్గంలో ఒక వార్డులో 1100 ఓట్లు ఉన్నాయి. ఆ 1100 ఓట్లకి ప్రాతినిధ్యం వహించింది వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఒక్క ఓటు పడ్డానికి అంటే దీన్ని వెనకాల ఒక ఓటు పడ్డం వెనకాల అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన మోసం చేశారనా, లేకపోతే నిజంగా టాంపరింగ్ జరిగిందా? నీకు వర్షం తెలుసా? ఆ ఓటు కూడా అతను కాదు, ఆయన మర్చిపోయేసాడు తాగి, ఆ మందు కల్తీ మందు తాగి. ఆ ఓటు కూడా నువ్వు చెప్పిన వ్యక్తిది కాదు. ఆడెవడో తాగేసి అడి తిరిగి ఆ ఫ్యాన్ పైన ఫ్యాన్ జరుగుతుంది, కింద ఫ్యాన్ కనబడింది, ఎగేసాడు అంతే. 164 సీట్లు వచ్చి వాళ్ళకి ఎవరు ఓట్లు వేయలేదన్న. పూర్తి వ్యతిరేకత, పూర్తిగా. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ గారు వదులుకున్న జీవితం, పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా వదులుకున్న జీతం, ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు ఇంకోలా తీసుకున్నారు. కానీ 100% భారతదేశంలో ఇంతవరకు ఒక పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లు మొత్తం గెలిపించుకున్న ఏకైక చరిత్ర అవుతుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిదే. ఆయన ఈరోజు ఇంకోటి చెప్తారా, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు పోస్ట్ చూశాను. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని కొంత మనం చేయగలమంటే నా చేతులు వదులుకుంటా అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అప్పులు చూసాం. అప్పులు కొంచెం దాని నుంచి బయటపడాలంటే ఎమ్మెల్యేగా నా చేతులు నేను వదులుకుంటాను, సిద్ధపడుతున్నాను, వదులుకోవాలా అని స్టేట్మెంట్ ఇచ్చారు. నాయన నీకు అర్థం కావడంలా. వీలైతే ప్రతి ఒక్కరూ చేయాలి ఆ పని. ఆ అప్పులన్నీ తీర్చాలంటే ఎవరైతే కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళు కూడా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎవరైతే తనకు కాదు ఇంకా చాలు అనుకున్న ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులన్నీ ఇచ్చినా కూడా మంచిదే.